హాయ్ అండి, వెల్కమ్ టు వరలక్ష్మి బ్లాగ్స్. చికెన్ గ్రేవీ చేసుకుందాము. హాఫ్ కేజీ చికెను, ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆయిల్, కొత్తిమీర, పుదీనా, కలపాకు, అల్లం వెల్లిపాయ పేస్టు, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, పెరుగు, సాల్ట్, పచ్చిమిరపకాయలు, కారం పొడి. ముందుగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గరం మసాలా వేయాలి. బిర్యానీ ఆకు, లవంగ, ఇలాచి, షాజీరా, దాల్చిన చెక్క ఇవన్నీ కొద్దిగా గరం కావాలి. గరం అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి, 2 కట్ చేసుకొని. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూను. 1 టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి. దాన్ని మంచిగా గరం చేసిన తర్వాత ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర పేస్ట్ చేసింది వేయాలి. కొద్దిగా వేడెక్కినాక చికెన్ కూడా వేసుకోవాలి. దానిపైన సాల్ట్ వేయాలి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. దాని తర్వాత పెరుగు, 1 కప్పు పెరుగు వేసుకున్నాను. దాన్ని మొత్తం మిక్స్ చేసినాక కొద్దిసేపు అయినాక గరం మసాలా, ధనియాల పొడి, కారం పొడి ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. 1 గ్లాసు వాటర్ వేసుకొని డక్కన్ పెట్టి ఉడికించుకోవడమే. అయిపోయింది చికెన్ గ్రేవీ. ఇంతే, సింపుల్. ఒకవేళ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.